శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఓటుతోని బుద్ధి చెప్పాలన్న కేటీఆర్ అట్లయితేనే మారుతుందట కాంగ్రెస్ తీరు ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు సోనియా ఉత్తరం చూపెట్టి గొప్పలు కౌశిక్ రెడ్డి ఇచ్చిండు లీకులు అన్ని చెప్తాడట రేవంత్ రెడ్డి సోకులు స్థానిక ఎన్నికల్లో అబద్ధాలు అడి గెలువుండ్రి కాంగ్రెస్ లీడర్ చెప్పిండు కానియుండ్రి గురుకుల పిల్లలను కొరికిన ఎలకలు కేసీఆర్ కాలాన్ని యాది చేసిన పెద్దలు ఏ పార్టీకైనా తెలివిగల్ల లీడర్లు ఎత్తులు వేసే నాయకులు ఎదుటి పార్టీని సిక్కుల పెట్టి పల్టీలు కొట్టించే లీడర్లు ఎంత ముఖ్యమో క్యాడర్ కూడా అంతే ముఖ్యం కార్యకర్తలను ఏ పార్టీ కాపాడుకుంటుందో ఆ పార్టీ గట్టిగా ఉంటుంది అగో అదే చేస్తున్నాడు మన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి కాబట్టి వాళ్లకు మంచి ఎనర్జీ ఇచ్చే కార్యాలు చేస్తున్నాడు వస్తారు మళ్ళా దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మడిది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ ఒక్కటన్నా గ్యారంటీ అయిందా కనీసం రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే స్థాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు చూడుండ్రి ఎట్లున్నదో కార్యకర్తల సంబరం వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూయించాలే ఎసొంటి మోసగారి మాటలు చెప్పి మన ఓట్లు దొబ్బి గద్దెని ఎక్కి ఆగం చేస్తున్నారు అదే ఓటుతోని బుద్ధి చెప్పాలే బట్టలిప్పినంత పని చేయాలన్నట్టు చెప్పిండు ఏప్రిల్ 14 నాడు కామారెడ్డి జిల్లాల ముదం సాయిలు అనే ఓ దళిత లీడర్ ను కాంగ్రెస్ సర్కార్ పోలీసులు అవమానించిండ్రు ఒంటి మీద బట్టలు ఊసిపోయినా ఆగకుండా పోలీస్ జీపులకు బలవంతంగా ఎక్కించిండ్రు అగో ఆ అన్నకు ధైర్యాన్నిచ్చేతానికి కామారెడ్డిలా ఆత్మగౌరవ గర్జన అనే కార్యాన్ని పెట్టిండ్రు అక్కడి పోయిన కేటీఆర్ హిగో గిట్ల మాట్లాడిండు అంతకు ముందు ముదం సాయిలు అన్నను ఘనంగా సన్మానించిండ్రు మెడల దండ వేసి శాల్వ గప్పి సన్మానించిండ్రు పోరాటం చేసేటోళ్లకు ఈ కేటీఆర్ ఎప్పటికీ అండగా ఉంటాడన్నట్టు ఆలింగనం చేసుకున్నాడు అంతకు ముందు ముదం సాయిలు అన్న ఇంటికి పోయి కేటీఆర్ భోజనం చేసిండు అందుకే సాయిలన్నకు జరిగిన అవమానాన్ని అందరూ ఓటుతోని తిప్పికొట్టాలే అన్నట్టు చెప్పిండు తర్వాత మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు మంత్రులందరూ కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు మళ్ళా 9,000 మింగింది కథ మొదలైంది 50,000 కోట్ల కాడ కథ ముగిసింది 12,000 కోట్ల కాడ అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి ఎటు పక్క మాట టకీ టకీమని పడుతున్నాయి టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు 50,000 ఇయ్యాలే రుణమాఫీకి అని మొదలుపెట్టి 12,000కు తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి ఇయ్యాల్సిందే అన్నట్టు చెప్పిండు మూటలు ఎటు పోతున్నాయో ముల్లలు ఎవలెత్తుకపోతున్నారో కేటీఆర్ కాదు బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు అట్లనే తెలంగాణలో గురుకులాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది సర్కారు మర్యాదలు ఇంకే తీరుగా ఉన్నాయనేది చెప్పిండు ఇనుర్రి మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా ప్లేటుకు 1,35,000 రూపాయలు ఏం నింపాడో నాకైతే తెలియదు బంగారం తినడా వాడు వెండి తినడా ఒక ప్లేటుకు 1,35,000 అట ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు మిస్ బాళ్ళు అనేది పెట్టిండు సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000 మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు లేవా పైసలు ఇట్లా కేటీఆర్ మాట్లాడితే ఇదే సభల దేశపతి శ్రీనివాస్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి మీద ఓ పిట్ట కథ చెప్పిండు టీవీలన్నీ చూడు
ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట, పాత డైనోరా టీవీ లెక్కున్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు, ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట. ఏందన్నట, ఏముందా, రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. అగో అట్లున్నదట మన ఇండ్లల్ల టీవీలు పెడితే వినబడే రేవంత్ రెడ్డి ఉపన్యాసం. ఏతులు చెప్పకురా వెంకటయ్య అంటే, హే నా గురించి నీకు తెలియదు, నా సంగతి చెప్తే చచ్చిపోతావు. మా ముత్తాత ముల్లోకా లేలిండు, మా తాత తాటి చెట్టు ఎత్తుండేనట, మా అయ్య కింద 60 మంది బానిసలు ఉండేనట అని చెప్పిండట. సరే ఇంతకు నువ్వెట్లా బతుకుతున్నారా అంటే బర్లు కాస్తున్నా అన్నాడట. ఇగో గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది అంటున్నారు. మరి ఆ ముచ్చట ఏంది, ఎవరు అంటున్నారు అనేది మీరే చూడుర్రి. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. వారెవ్వా ఇంతకంటే మహాభాగ్యం ఇంకేడా ఉంటది చెప్పుండ్రి అన్నట్టు ఎట్లా చెప్పిండో చూసిండ్రా సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ సర్కారు కులగణన చేసినందుకు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి సార్ను మెచ్చుకున్నట్టు ఉత్తరం రాసిందట. అగో దాన్ని చూపెట్టుకుంటా, ఇది నా జీవిత కాలంలో సంపాదించిన గొప్ప అవార్డు, ఇదే నాకు ఆస్కార్ నోబెల్ అవార్డులు అన్నట్టు చెప్పిండు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సారు. అంత బాగా మెచ్చుకుంటా మంచిదే గాని ఆ ఉత్తరంలా అసలు ముచ్చటే లేదట. కులగణన సర్వే మీద పెట్టిన కార్యానికి నేను రాలేకపోతున్నా అని సోనియా గాంధీ లేఖ రాస్తే రేవంత్ రెడ్డి సారు తనను మెచ్చుకున్నట్టు చెప్తున్నాడు. ఢిల్లీకి పోయినా అబద్ధాలే మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు గాని చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్ కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మీద మాట్లాడటానికి రాకపోడు సిగ్గుచేటట. ఆ దాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి సారు గొప్పలు చెప్పుకునేదానికి మలుసుకున్నాడు, ఇంకా పెద్ద గమ్మతి ముచ్చట అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు అదే ఉత్తరం మీద ఇంకేమన్నాడో ఇనుర్రి. నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేస్తే ఇంట్లో పనిచేసేవారు కూడా మాటలు మాట్లాడినాడు. ఇన్నరా తెలంగాణ సీఎం గా ఉండి అట్లా మాట్లాడుడేంది, రాష్ట్ర ప్రజలకు ప్రతినిధివా లేకుంటే ఢిల్లీ లీడర్లకు బానిసవా అన్నట్టు గట్టిగానే గరమైండు. ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్ రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మేము. హగో అట్లా కొనసాగుతున్నదట మన సీఎం గారి అబద్ధాల పరంపర. ఇంకెన్ని రోజులో మనకి అబద్ధాల జంజాటం. ఆకాశం మీద ఉమ్ముదాం అనుకున్నాడట ఓడు, పాపం అది వాని మీదనే పడుతుంది అనేది తెలియదు కావచ్చు. తెలిసినా గట్టిగా ఉమ్మితే ఏం కాదనుకున్నాడట. గట్టి గుమ్మినా చిన్న గుమ్మినా తిరిగి వచ్చి ముఖం మీదనే పడుతుంది కదా, అట్లా ముఖం అంతా ఖరాబ్ చేసుకున్నాడట. అగో అట్లనే అవుతున్నదని అంటున్నారు తెలంగాణలో రాజకీయం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. అబ్బర కొడుక చిన్న ముచ్చట కాదు ఇది. హీరోయిన్లను ఆగం చేసే పని చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తున్నాడంటే ఖచ్చితమైన ఆధారం ఉండే ఉంటదట. దాని మీద ఎసొంటి ఎంక్వైరీ అయినా వేయుండ్రి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. సారు కౌశిక్ రెడ్డి సారు, మీరు చెప్పింది నిజమేనంటారా? ఇవన్నీ కూడా వాస్తవాలు, నేను చెప్పేది ఏది కూడా అబద్ధాలు చెప్తారండి.
ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు, ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. వాస్తవాలని అంటున్నావంటే గట్టి ఆధారాలే ఉన్నట్టున్నాయి కౌశిక్ రెడ్డి తాన, లేకుంటే ఉత్తుత్తుగా చెప్పేటోడు కాదు. దానికి తోడు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఓ అందగత్తే ఇక్కడ పోటీల నిర్వహణ అవమానంగా ఉన్నదని, ఒక వేషం చూసినట్టు చూస్తున్నారు నన్ను అని ముఖం మీద ఊంచినట్టు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయింది. అదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. కౌశిక్ రెడ్డి సారు ఆ హీరోయిన్ ఎవ్వలైనా చెప్పేటోడేనట గాని, కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఓరి దేవుడా, 16 మందట, ఒక్కలు కాదు ఇద్దరు కాదు 16 మందట. వాళ్ళందరి వివరాలు బయట పెడతాడట. అప్పుడు కేటీఆర్ మీద ఇట్లనే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు అని అనుకోవద్దు అన్నట్టు కూడా చెప్పిండు. నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా. నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేడం అనుకున్నావు, దుబాయ్ లేడం అనుకున్నావు, ఢిల్లీ లేడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన, నీతోని ఒకప్పుడు కలిసి తిరిగిన, తల్లిగారి పుట్టు పూర్వోత్తరాలు మేనమావకు తెలియదా అన్నట్టు నాకు మొత్తం తెలుసు అంటున్నాడు. దుబాయ్ నుంచి మొదలు పెడితే ధూల్పేట దాకా చెప్తా అంటున్నాడు. పెద్ద లిస్టే చెప్తా, కాదనంటే ఎంక్వైరీ వేయమంటున్నాడు. చిన్న ఆరోపణ ఏం కాదు రేవంత్ రెడ్డి మీద కౌశిక్ రెడ్డి చేస్తున్నది. ఆఖరికి ఏమంటున్నాడంటే, నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. ఆ దట ముచ్చట చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలకు ఏదన్నా చేయలేదు, ప్రతిపక్షాల మీదనే నా సూప్ అంతా అంటే మా సూపు కూడా నీ వ్యవహారాల మీద ఉంటదన్నట్టు చెప్పిండు. చూడుర్రి ఎట్లున్నదో తెలంగాణ రాజకీయం. అప్పుడు కేటీఆర్ మీద ఎన్నెన్ని పుకార్లు పుట్టించిండో రేవంత్ రెడ్డి, దానికి ఇంకింత ఎక్కువనే 16 మంది హీరోయిన్ల ముచ్చట్ను ఆరోపణలు కాదు ఆధారాలతోటి నిరూపిస్తా అంటున్నాడు కౌశిక్ రెడ్డి. ఆకాశం మీద ఉమ్మితే ఏమైతుందో ఇప్పుడు అర్థమైతున్నది కావచ్చు రేవంత్ రెడ్డికి అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలంటారు. ఎందుకంటే తర్వాత తప్పదని వాళ్ళే కలిసి ఉంటారు. ఒకళ్ళను ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటారని అట్లా అంటారు. కానీ ఇంకో 2 ఎక్కువ అబద్ధాలు ఆడి ఎన్నికల్లో గెలవాలని ఎవరన్నా చెప్తారా? కానీ ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈనుర్రి. అంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేదందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు మీరు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు. ఇగో గిది అసలైన ఎన్నికల ఎత్తుగడ. ఇగో గిది అధికారంలోకి వచ్చేదానికి ఉన్న ఉపాయం. 100 అబద్ధాలు కాదు 1000 ఆడుండ్రి, కానీ గెలువుండ్రి. ప్రజలను ఎట్లా బురిడి కొట్టిస్తారనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. ఒకవేళ మీరు ఓడిపోతే సరిగ్గా అబద్ధాలు ఆడలేదన్నట్టు. కాబట్టి ఇప్పటి నుంచే అబద్ధాలు ఆడుడు నేర్చుకోండి అన్నట్టు ఎంత మంచి బుద్ధుడు చెప్తున్నాడో చూడుర్రి. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారు ఇంకేమన్నాడో ఇన్నరా? ఇంకో 3 ఏళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటది అంటున్నాడు. అంటే తర్వాత ఉండది అనేది బాగానే అర్థమైనట్టున్నది. వచ్చే 10 ఏళ్లు మన పార్టీ అధికారంలో ఉంటదని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా నర్సారెడ్డికి నమ్మకం కలగనట్టున్నది. అందుకే అట్లా అన్నాడు కావచ్చు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ పెడితే అగో దాంట్లో పార్టీ అధ్యక్షులు తూమ్కుంట నర్సారెడ్డి మాట్లాడిన మాణిక్యాల సొంటి మాటలు. నోటికొచ్చిన అబద్ధం ఆడుర్రి, జనం ఏది అడిగితే అది చేస్తామనుర్రి, కానీ గెలువుండ్రి. అదెట్లా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు చేసిండా? ఆడిపిల్లలకు స్కూటీలు అన్నాడు ఇచ్చిండా? నిరుద్యోగులకు నెలకు 4000 అన్నాడు ఇస్తుండా? అట్లనే మనం కూడా అబద్ధాలాడి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలి. కుర్సీ ఎక్కినాక ఇచ్చిన హామీలు మర్చిపోవాలి. ఎట్లాగూ 3 ఏళ్లు కాంగ్రెస్ సర్కార్ ఉంటది కాబట్టి ఇష్టం ఉన్నట్టు పాలన చేయొచ్చు అన్నట్టు కార్యకర్తలకు హితబోధ చేస్తున్నాడు. ఎంత మంచిగున్నదో చూడుర్రి కాంగ్రెస్ పార్టీ తీరు. భలే ఉన్నదిలే. ఈ సొంటి ముచ్చట్లు తెలియక శానా పార్టీలు వెనకబడిపోయినాయి కదా. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక
తన చేతిలో ఉన్న విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో కళ్ళారా చూస్తున్నాం. మన తీరుగానే జనాలు చూస్తారు. డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, హీరోలు, జీరోలు అందరు చూసి మురిసిపోతున్నారు. అట్లనే ఈ పెద్ద మనిషి ఎవరో గాని రేవంత్ రెడ్డి పరిపాలన చూసి సంతోషంలో మునిగి తేలుతున్నాడట. మరి ఎంతగానో మునిగి తేలుతున్నాడో మనం కూడా చూద్దాం పారి. ఒకటి నేను ఏమంటున్నంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు పెట్టి మంచిగా ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ వీళ్ళకు అసలు రక్షణ లేకుండా పోయిందనే దాని మీదనే, అంటే ప్రభుత్వం అనేది పట్టించుకుంటలేదు అన్న దాని మీద మీ మీద ఏం లేదు. మేము ఉద్యోగులు అగో గంత మంచిగున్నదట గురుకులాల విద్యార్థుల పరిస్థితి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ బాయ్స్ రెసిడెన్సీ స్కూల్లో చదివే పిల్లలట వీళ్ళు. పొద్దుగానే 10 మంది పిల్లలను ఎలకలొచ్చి కొరికినాయట. మరి పిల్లల కాళ్ళు చేతులు ఎలకలకు కాయలు పండ్లు తీరుగా కనిపించినాయో ఏమో, కనిపించిన కాలును చెయ్యిని కొరికి వదిలిపెట్టినాయట. అసలే చిన్న పిల్లలాళ్ళు దడుచుకొని మొత్తుకుంటే హిగో గిట్లా దావకానకు తీసుకొని వచ్చిర్రు. అక్కడ అందరినీ చూసి ఎవ్వలకు ఏం కాకుండా చేసిండట డాక్టర్లు. ఆడ ఉన్న ఓ పెద్ద మనిషికి గురుకులాల తీరు చూసి కడుపు మండినట్టున్నది. కేసీఆర్ కాలాన్ని యాది తెచ్చుకుంటా ఎట్లుండే గురుకులాలు ఎట్లయిపాయే అని వార్డెన్ మేడంకు చెప్పిండు. సరే ఎలకలు గరుస్తే ఏం కాలేదు కావచ్చు గాని అదే విషమున్న పాములైతే ఇంకెట్లుండేది. అప్పుడు కేసీఆర్ ధైర్యంతో అయ్యవ్వలు పిల్లలను గురుకులాలకు పంపితే ఆ ధైర్యాన్ని ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడిండు. అసలు లెక్కకైతే సైదాపూర్ అనే మండలంలో ఉండాల్సిన గురుకుల మాట అది. కానీ భవనం లేక హుజరాబాద్ లా కిరాయి ఇంట్లా పిల్లలను దోలి నడిపిస్తున్నారట. పక్కకే రైస్ మిల్లుండు. ఎప్పటికి ఎలకలు హాస్టల్ కు మిల్లుకు అప్ అండ్ డౌన్ జర్నీలు చేస్తున్నాయట. వాటి దారికి అడ్డం వస్తే కొరికి కోపం సల్లార్పుకుంటున్నాయట. అందుకే ఎట్లుండే గురుకులాలు ఎట్లయిపాయే అని బాధపడుతున్నాడు పిల్లల తీరు చూసిన ఓ పెద్ద మనిషి. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండండి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.